శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రామ్ చరణ్ పెద్ది సినిమా కలెక్షన్స్ పై చిత్ర నిర్మాత సతీష్ కిలారు హాట్ కామెంట్స్ చేశారు. ఓవర్సీస్ కలెక్షన్లు బాగానే వచ్చాయని, కానీ అనుకున్నంత రీచ్ అవ్వలేదంటూ సతీష్ కామెంట్స్ చేశారు. కలెక్షన్స్ ఒక కేస్ స్టడీలా మారిందంటూ కూడా వ్యాఖ్యానించారు ఆయన. నార్త్ లో సినిమా ఎందుకు ఆడలేదో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ నిర్మాత సతీష్ అయితే కామెంట్ చేశారు. నార్త్ జనాలు కొన్ని సినిమాలను తొందరగా పట్టుకుంటారు, పెద్దిని ఆడియన్స్ చూడాల్సినటువంటి సినిమా అంటూ కూడా చెప్పారు సతీష్. 350 కోట్లతో పెద్ది సినిమా తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్లకు 140 కోట్లు, మేకింగ్ కు 160 కోట్లు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 10 రోజుల్లో 378 కోట్లు కలెక్ట్ చేసింది పెద్ది అంటూ కూడా ఒక పోస్టర్లు అయితే విడుదల చేశారు నిర్మాతలు. ఇక నిర్మాత సతీష్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. అవసరం లేకుండానే అయిపోతాయి, చాలా వరకు అయిపోతాయి. ఓకే సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్ వచ్చాయి, ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్ లోను ఓవర్సీస్ లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే, దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్ని కరెక్ట్ గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పటి వరకు ఒక రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఒక రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్ లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనం మామూలుగా 40 అంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కాదు. పెద్ది చిత్ర నిర్మాత చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, సరే నార్త్ లో ఈ సినిమా ఎందుకు ఆడలేదు అర్థం కావడం లేదు, కలెక్షన్స్ మేము అనుకున్నంతగా రాలేదు, ఇదంతా బాగానే ఉంటుంది. కొన్ని సినిమాలని నార్త్ లో జనాలు బాగా పట్టుకుంటారు, మరి ఈ సినిమాని ఎందుకు పట్టుకోలేదు అంటే దేన్ని ఉద్దేశించి అన్నట్టు, మరి ఎందుకు అసంతృప్తి? అంతా బాగానే ఉంది, సినిమా అద్భుతంగా వచ్చింది, మరి ఆడలేదు ఏంటి? ఆ మిక్స్డ్ కామెంట్స్ ఎలా చూడాలంటారు? పెద్దకి సంబంధించి ఇప్పుడు వరల్డ్ వైడ్ కలెక్షన్ లో 378 కోట్లు వాళ్ళు ఏదైతే ప్రకటించారో దాని కోణంలో చూసుకుంటే మనకు ఓవర్సీస్ లో కానీ నార్త్ స్టేట్స్ లో కానీ ఆశించిన స్థాయిలో వసూలు రాలేదనేది వాస్తవం. ఆ నిర్మాత ఆయన స్వయంగా ఒప్పుకుంటూ దాన్ని కేస్ స్టడీగా చూడాలని అంటున్నారు. ఓవర్సీస్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే బ్రేక్ ఈవెన్ మార్క్ పెట్టుకున్నారో దాన్ని అందుకోవడంలో పెద్ద బాగా స్ట్రగుల్ అవుతుంది అనేది వాస్తవం. ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుందో ఆయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నారనేది మనం చూసుకుంటే కనుక ప్రధానంగా మనకి ఇక్కడ కనిపించేది పుష్ప 2 ఒకటి తీసుకోవచ్చు, తర్వాత దురంధర్ ఏదైతే 2 భాగాలు ఆడిందో దాన్ని కూడా మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాటికి అమెరికా, కెనడా, యుఎస్, దుబాయ్ అనే భేదం లేకుండా ప్రతి చోట బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. నిజానికి పెద్ద కూడా ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందనేది నిర్మాతలు ముందు నుంచి నమ్ముతూ వచ్చారు. ఎందుకంటే పుష్పాలో ఉన్న ఆ నేటివిటీ కావచ్చు, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, అవి బాగా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ట్రిపుల్ ఆర్ హీరో చేసిన పెద్ద ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది అనేది వాళ్ళు సహజంగా ఆశించారు. కానీ దానికి భిన్నంగా జరగడం అనేది మాత్రం ఒక రకంగా శాపమే చెప్పాలి. ఇప్పుడు ట్రేటాక్ ప్రకారం చూసుకుంటే మనకు ఇప్పటిదాకా ఓవర్సీస్ అన్ని కలిపి దాదాపుగా 6 మిలియన్ల దగ్గరగా వసూలు అయ్యింది. కేవలం మనం నార్త్ అమెరికా చూసుకున్నా కూడా 3.3 మిలియన్ దగ్గర పెద్ద నెమ్మదిగా వెళ్తాంది. ఒక బ్లాక్ బస్టర్ టాక్ సినిమా అయితే మామూలుగా ఈ సమయానికి 10 మిలియన్ల దగ్గరికి వెళ్ళాలి, కానీ అందులో సగమే అంటే నిర్మాతల ఉద్దేశం అంటే సరైనటువంటి సమయంలో తీసుకురాలేకపోయాం అనే ఒక గిల్ట్ కూడా ఉంది. సరైనటువంటి సమయంలో వచ్చి ఉంటే ఇంకా బాగా ఉండేదేమో అనే ఒక డౌట్ కూడా ఉంది. దాన్ని చూడసంటారు మన వాళ్ళకి? ఖచ్చితంగా ఇక్కడ మనం కొన్ని కారణాలను విశ్లేషించుకుంటే, చికిరి పాట వచ్చినప్పుడు అది ఏదైతే నేషన్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో, తర్వాత రై రై రారా సాంగ్ కూడా రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ ఏదైతే బాగా వైరల్ అయ్యాయో ఆ హైప్ ని నిలబెట్టుకోవడంలో మొదటగా ట్రైలర్ ఫెయిల్ అయింది. తర్వాత వీళ్ళు వాయిదాలు వేయడం అనేది ఏదైతే జరిగిందో, ముందు మార్చ్ అన్నారు, తర్వాత ఏప్రిల్ చివరిలో వస్తుందన్నారు, ఆ తర్వాత మే అన్నారు, అవన్నీ వెళ్ళిపోయి ఆఖరికి జూన్ 4న విడుదల చేశారు. అది కూడా
టాక్సిక్ ఆ డేట్ ముందు తీసుకున్న టాక్సిక్ రాదని తెలిసాక తీసుకున్నారు. అవును. ఇవన్నీ కూడా బజ్ మీద ఖచ్చితంగా ప్రభావం అయితే చూపించాయి. ముఖ్యంగా ఉత్తరాది ఆడియన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. అవును. అంటే చిక్కిరి పాటను ఊహించుకొని చాలా గొప్పగా ఉండబోతుంది ఇది, ఏదో పుష్పను కేజీఎఫ్ తరహాలో మనకు ఎలివేషన్లు ఉంటాయి అనేది వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో దానికి భిన్నంగా ఒక ఎమోషనల్ జర్నీ, అంటే ముఖ్యంగా ఒక క్రీడాకారుడు తన ఊరికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో చేసే పోరాటం ఏదైతే ఉందో దానికోసం కాలు పోగొట్టుకోవడం, పారా ఒలింపిక్స్ లో పాల్గొనడం, ఇదంతా కూడా కమర్షియల్ మ్యూజిక్ దూరం వెళ్ళిపోయింది. అవును. దాంతో సహజంగా మాస్ ఆడియన్స్ అనే వాళ్ళు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారు. అంటే ఓవర్సీస్ కి సంబంధించి రవీంద్ర ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆ రివ్యూవర్స్ ఇచ్చినటువంటి ఆ నెగిటివ్ రివ్యూస్ అనేది అబ్రాడ్స్ లో ఎక్కువగా రివ్యూస్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి సో అది బాగా ఎఫెక్టివ్ గా పనిచేసిందనే ఒక యాంగిల్ ను కూడా చెప్తున్నారు. ఏంటి ఆ కోణంలో చూడొచ్చు అంటారా? అంటే ఇక్కడ మనం రివ్యూవర్స్ యాంగిల్ తీసుకుంటే మనకు పెద్దకి నెగిటివ్ గా వచ్చింది ప్రధానంగా వీడియో రివ్యూలు కానీ వెబ్ రివ్యూలు అంత నెగిటివ్ గా రాలేదు. సానుకూలంగానే ఇచ్చారు. 3-3.5 దాకా రేటింగ్స్ ఇచ్చారు. మనకు యూట్యూబ్ లో అది వివాదం కూడా జరిగింది. బార్బెల్ అనే వ్యక్తికి సంబంధించి ఆ యూట్యూబ్ రివ్యూ ఏదైతే ఉందో దాని మీద కొంచెం కాంట్రవర్సీ కూడా నడిచింది. నార్త్ ఆడియన్స్ సారీ ఎన్ఆర్ఐస్ రివ్యూల మీద ఆధారపడే విషయం నిజమే అయినప్పటికీ కూడా పూర్తిగా దాని మీదే ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. ట్వీట్లు కావచ్చు, రకరకాల అభిప్రాయాలు కావచ్చు, ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అనేది వాళ్ళు కూలంకుషంగా గమనిస్తూ ఉంటారు. అంటే ఒక కేస్ స్టడీ లాంటిది మాకు ఈ కలెక్షన్ లో అన్నారు అంటే లాస్ లో ఉన్నట్టు అన్నట్టు, లేకపోతే దాదాపుగా 350 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టారు. 10 రోజుల వరకు కూడా వచ్చింది 378. మరి 500 మార్కు లేదా కనీసం 400 మార్కు దాటుతుందా అని అంటే వారన్న మాటకి ఉన్నటువంటి కలెక్షన్లకి పెట్టినటువంటి బడ్జెట్ కి వస్తున్నటువంటి విమర్శలకి ఏంటి అసలు ఎక్కడ దానికి పొంతన లేదు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ మనకు ప్రొడ్యూసర్ చెప్పిన 350 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అది మనకంతా కూడా థియేటర్ నుంచే రికవర్ అవ్వడం అనేది అసాధ్యం. ఇక్కడ మనకు నెట్ఫ్లిక్స్ నుంచి ఓటీటీ డీల్ ఒకటి జరిగిపోయింది. తర్వాత శాటిలైట్ కావచ్చు, ఆడియో కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, ఇతరత్ర హక్కుల రూపంలో ఏవైతే ఉంటాయో వాటి నుంచి దాదాపుగా మనకు 100 నుంచి 150 కోట్ల దాకా రికవర్ అయిపోతుంది. మిగిలిన మొత్తం అంటే సుమారుగా ఒక 200 కోట్ల రికార్డ్స్ వరకు చూస్తే మాత్రం థియేటర్ కలెక్షన్స్ ప్రామాణికంగా తీసుకునే ఛాన్స్ ఉంది కదా. ఖచ్చితంగా మనకు నిర్మాత కోణం పక్కన పెట్టేస్తే థియేట్రికల్ రెవెన్యూనే మనకి ఇక్కడ కీలకం అవుతుంది. ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే మనకు మెజారిటీ ఏరియాలో అయితే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఆల్రెడీ అయిపోయింది, సూర్యుడ్ లో దగ్గరగా ఉంది, నైజాం లో కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తర్వాత మహారాష్ట్ర, ఇతరత్ర ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మటుకు పెద్దకి నష్టాలు అయితే తప్పలేదు. అంటే నిర్మాత సతీష్ చేసినటువంటి కామెంట్స్ కి సోషల్ మీడియాలో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే నార్త్ లో కాస్త నెగిటివ్ యాటిట్యూడ్ కానీ లేకపోతే ఇతరత్ర వైలెన్స్ కానీ వాటిని ఎక్కువగా స్వీకరిస్తాను కానీ ఆశయం వీటి కోసం సాధించేటువంటి ఈ పోరాటాన్ని పెద్దగా రిసీవ్ చేసుకొని ఈ పాయింట్ కనెక్ట్ అవ్వలేదు అనే మాట ఏంటి? దానికి సంబంధించి కూడా ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది. రాబోయే చిత్ర నిర్మాతలు కానీ కథ అంటే పాన్ ఇండియా హీరోలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు సో ఆ కోణంలోనే మళ్ళీ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఒక ఉదాహరణగా పెద్ద నిలిచిపోతుందనే మాట చూడొచ్చు. అలాగా అంటే దీన్ని మనం పూర్తిగా సమర్థించలేము. ఎందుకంటే మనం దంగల్ కావచ్చు, చెక్ దే ఇండియా కావచ్చు, సుల్తాన్ కావచ్చు, బాగ్ మిల్కా బాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్లే. వీటిలో ఎక్కడా కూడా మనకు హీరోయిక్ ఎలిమెంట్స్ కానీ ఆ ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు కానీ ఏమీ ఉండవు. అయినా కూడా ప్రతి సినిమా దాదాపుగా మనకు 400 నుంచి 1000 కోట్ల దాకా వసూలు చేస్తాయి. మనం దంగల్ని తీసుకుంటే చైనాలో కూడా అది అద్భుత విజయం సాధించింది. సో నార్త్ ఆడియన్స్ మీరు అన్నట్టు నెగిటివ్ ఎనర్జీనే లేకపోతే హీరోయిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న వాటిని ఆదరిస్తారనేది కొంతవరకు నిజమే గానీ కేవలం వాళ్ళ భావోద్వేగాలను అస్సలు పట్టించుకోరనేది మనం సమర్థించలేము. ఎందుకంటే ఇందుకే చెప్పిన ఉదాహరణలు అన్ని కూడా ఎప్పుడో మనకు 25-30 సంవత్సరాల క్రితం వచ్చినవి అయితే కాదు. మనకు జస్ట్ ఒక 10 years 15 years స్పాన్. బట్ ఎక్కడో నార్త్ ని కనెక్ట్ చేయడంలో పెద్ద మిస్ అయింది లేకపోతే మిస్ఫైర్ అయింది అని అయితే ప్రొడ్యూసర్స్ అయితే గ్రహించారు. అంతా బాగానే ఉంది, మరి ఎక్కడ ఏంటి అనేది అర్థం కావట్లేదు. రివ్యూస్ కూడా దీనికి సంబంధించి తెప్పించుకుంటున్నాం మేము. అక్కడ ప్రేక్షకుల అభిరుచి ఏ విధంగా ఉంది, ఎందుకు వాళ్ళకి నచ్చలేదనే దానికి సంబంధించి కూడా అంటున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తం మీద అయితే థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. మొత్తం మీద
నిర్మాత సతీష్ కిలారు అయితే ఒప్పుకున్నారు. మేము అనుకున్న స్థాయిలో రాలేదు. అంటే వారు చెప్పినటువంటి దాని ప్రకారం 350 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ అయిందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ఇప్పటివరకు కూడా 378 కోట్లు, సరే ఇతరత్ర శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు, ఇవన్నీ అదనంగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మేము అనుకున్న స్థాయిలో దేశవ్యాప్తంగా రాలేదు. సరే తెలుగు స్టేట్స్ ఎలాగో రామ్ చరణ్కు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, గతంలో ఉప్పెన రికార్డ్స్ కావచ్చు, ఆ కథాబలం ఇతరత్ర అన్ని ఆదరించారు. కానీ మరి ఎందుకు దేశవ్యాప్తంగా ఈ సినిమా మేము అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదనేటువంటి మాట నిర్మాతలు చెప్తున్నారు అని అంటే దానికి సరిపోయింది. ఎస్, ఇది వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది.